అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగిపోతూ ఉండటంతో ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న చిన్న తప్పులను కారణంగా చూపించి మరీ వీసాలను రద్దు చేస్తున్నారు. సివిల్ సిస్టమ్ ను ఉపయోగించుకుని వారిని డిపోర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను కారణంగా చూపి అనేక మంది విద్యార్థులకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇతర కేసుల్లో నిర్దోషులుగా న్యాయస్థానాల ద్వారా రిలీజ్ అయిన వారిని అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఓవైపు టారిఫ్లు, మరోవైపు డీపోర్టేషన్. ట్రంప్ సర్కార్ పలు దేశాలపై కక్ష సాధిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ సర్కార్ విదేశీ విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. చిన్న చిన్న కారణాలను చూపించి దేశం నుంచి పంపేస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలను కారణంగా చూపి అనేక మంది విద్యార్థులకు బహిష్కరణ నోటీసులు జారీ చేస్తోంది. ఇతర కేసులలో నిర్దోషులుగా న్యాయస్థానాల ద్వారా విడుదలైన వారిని కూడా అమెరికా వదిలి వెళ్లమని అధికారులు ఆదేశిస్తున్నారు. ఈ విధానంతో అనేక భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్లో కీలక మార్పులు చేస్తున్నారు. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ 42 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించారు. అంతేకాక అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారి F1 వీసాలను అర్ధాంతరంగా రద్దు చేసేశారు. తక్షణమే దేశం విడిచి వెళ్లాలని, లేదంటే భారీగా ఫైన్ విధిస్తామని హెచ్చరించారు. ఇప్పుడు అమెరికాలో చిన్న చిన్న తప్పులు చేస్తున్న వారిని దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటీవల ఒక భారతీయ విద్యార్థి తనకు సంబంధం లేని కేసులో చిక్కుకున్నాడు. న్యాయస్థానం నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ అధికారులు అతన్ని మునుపటి నేరస్తుడు అని పేర్కొని బహిష్కరించారు. ఆ విద్యార్థి సెవీస్ రికార్డును తొలగించడంతో అతను తప్పనిసరిగా అమెరికా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సందర్భాలు అనేక మంది భారతీయ విద్యార్థులకు ఎదురవుతున్నాయి. సెవీస్ అనేది అమెరికాలో ఒక డేటా సిస్టమ్. ఇందులో విదేశీ విద్యార్థుల డేటాను నమోదు చేస్తారు. ఒక విద్యార్థి సెవీస్ రికార్డ్ తొలగించబడితే అతను అమెరికాలో ఉండడానికి అనర్హుడవుతాడు. అటువంటి సందర్భాలలో విద్యార్థికి 2 మార్గాలు మాత్రమే ఉంటాయి. తన రికార్డును పునరుద్ధరించుకోవడానికి న్యాయ పోరాటం చేయడం, లేదా 15 రోజుల్లో అమెరికా వదిలి వెళ్లడం. ఈ విధానాలు F1, M1, J1 వీసా కలిగిన వారందరికీ వర్తిస్తాయి. అయితే ట్రంప్ ఆదేశాలతో అమెరికన్ అధికారులు ఇప్పుడు పాత కేసులను తిరిగి తెరుస్తున్నారు. లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్తో కారు నడిపిన విద్యార్థులను కూడా ఇప్పుడు బహిష్కరిస్తున్నారు. సంవత్సరాల క్రితం ముగిసిన గృహహింస కేసులను ఇప్పుడు డీపోర్టేషన్కు కారణాలుగా ఉపయోగిస్తున్నారు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా దాన్ని పరిగణించడం లేదు. ఇటీవల PhD చదువుతున్న ఒక చైనా విద్యార్థి వీసా హఠాత్తుగా రద్దు చేశారు. అతను ఎలాంటి నేరం చేయకపోయినా, ఎలాంటి ఆందోళనలో పాల్గొనలేకపోయినా అతని విద్యాభ్యాసం ఇప్పుడు ఆగిపోయింది. అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలతో తమ భవిష్యత్ ఏమిటని విదేశీ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చిన వారు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు. ట్రంప్ యంత్రాంగం విధానాలు ఇప్పుడు అమెరికా విద్యా వ్యవస్థపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. విదేశీ విద్యార్థుల పట్ల మాత్రమే కాక ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పట్ల కూడా ప్రెసిడెంట్ ట్రంప్ కఠినమైన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక సోషల్ మీడియా ఖాతాలపైన అమెరికన్ అధికారులు దృష్టి పెట్టారు. అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద సంస్థలకు మద్దతు తెలిపే పోస్టులు, కామెంట్లు ఉంటే వీసా, గ్రీన్ కార్డును రద్దు చేస్తున్నారు. ఇప్పటికే 300కు పైగా వీసాలు రద్దు చేశారు. అంతేకాక సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన తర్వాతే వీసాలు, నివాస అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హమాస్, పాలస్తీనా, ఇస్లామిక్ జిహాద్, లెబనాన్కు చెందిన హెజ్బొల్లా, యెమెన్కు చెందిన హౌతీలతో సహా ఉగ్రవాదులుగా అమెరికా వర్గీకరించిన గ్రూపులకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులుంటే వారికి అమెరికాలోకి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులుంటే వీసాలు, నివాస అనుమతులు నిరాకరిస్తామని తెలిపారు. ఈ విధానం తక్షణమే అమల్లోకి వస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ అయిన US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ తెలిపింది. అమెరికాలో ఉండేందుకు పర్మనెంట్ రెసిడెంట్, గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసేవారికి ఇది వర్తిస్తుందని పేర్కొంది. విదేశీ ఉగ్రవాదాన్ని, యాంటీ సెమిటిక్ ఉగ్రవాద సంస్థలు లేదా ఇతర యాంటీ సెమిటిక్ కార్యకలాపాలను సమర్థించడం, ప్రోత్సహించడం లేదా మద్దతు ఇచ్చేవిగా సోషల్ మీడియా కంటెంట్ ఉంటే US ప్రతికూల అంశంగా పరిగణిస్తుందని ఏజెన్సీ తెలిపింది.